బీబీజీ వారి ప్రతిష్టాత్మక వెంచర్ అమరావతి గచ్చిబౌలిగా ఎదుగుతున్న బేవర్లీ హిల్స్ కాజాలో ఇప్పుడే స్పాట్ రిజిస్ట్రేషన్ చేసుకోండి. నమస్కారం గురుగారు. గురుగారు, భార్యకి అగ్ని పరీక్ష పెట్టిన వారు ఎవరు అని అంటే అందరికీ గుర్తొచ్చేది రాముడి పేరు. సో రాముడు దేవుడు ఎలా అయ్యాడండి? చాలా సంతోషం. రాముడెక్కడా నేను దేవుణ్ణి అని చెప్పలేదు, మానవుడిని అన్నాడు. కృష్ణుడిలాగా మహిమలు చూపించలే రాముడెక్కడ. కృష్ణుడు మానవుడు అంటూనే మహిమలు చూపించారు. అవును. కానీ రాముడు ఎక్కడ మహిమలు చూపిస్తాను లేదు. అంటే కొందరు అన్నారు జటాయుకు ఉత్తమ లోకాలు ఇచ్చాడు కదా, ఉత్తమ లోకాలు రాముడు ఇవ్వలేదు అన్నాడు. నాకు సహాయం చేశావు, నువ్వు ఏ లోకానికి వెళ్ళండి అంటే ఉత్తమ లోకానికి వెళ్ళన్నాడు. ఎందుకని? జటాయువు ఇంట్రడక్షన్లో మొదట్లోను నేను ఇంత ఎదుగుతాను, ఈ లోకాలు చూసా ఇవని చెప్పాడు. అప్పుడు అన్నాడు నీ ప్రాణం పోతుంది కనుక నా మాట నడుస్తున్నాను, నేను అనేది ఏమిటి, నీకు నచ్చిన చోటుకి వెళ్ళి అన్నాడు. అది మోక్షం అయ్యి ఉండొచ్చు అంతే, ఇంకెక్కడా లేదు. అలాగే వాలిని నీకు మోక్షం ఇస్తున్నాను అనలేదు, తప్పు చేసావు వధించానన్నాడు. చివరికి దేవతలంతా వస్తే ఆత్మానం మానుషం మన్యే. అమ్మ, రాముడిని తప్పు పట్టుకుంటున్నారు మీరు, దేవుడు ఎలా అవుతాడని. దేవుడు అవుతాడా అవడా నేను అనలేదు, మనం అనుకున్నాం దేవుడని. మరి దశరథుడు ఇంతకంటే భయంకరమైన తప్పు చేశాడే, అది మీకు కనిపించదా? ఎలాగా? యుద్ధంలో వరం ఇచ్చాడా, కైకమ్మకి వరం ఇచ్చాడా? వరం ఇచ్చిన ఆయన పట్టాభిషేకం అని వాళ్ళ పబ్లిక్ని ఇంత అనౌన్స్మెంట్ చేసి అందరి చేత ఒప్పించి అందరూ అయిన తర్వాత కైకమ్మ అడిగిందని వరం మారుస్తాడా? తప్పనిపించదమ్మా. అది మహారాజు తప్పు చేయలేదు, అది దానికి సమాధానం ఏం చెప్తారు? మరి అక్కడిచ్చిన వరాలు ఉన్నాయి కదా, ఆ వరాలు చేసుకో, నీ పర్సనల్ మ్యాటర్ నీది. మరి ఇక్కడ తప్పు చేశాడే. మరి రావణాసుడు ఇంతటి శివభక్తుడు కదా, ఋషుల భార్యల్ని పట్టుకొచ్చాడా, మరులని పట్టుకొచ్చాడా? ఇవాడికి తప్పు అనిపించదు. రావణాసురుడు రావణ బ్రహ్మ, అతన్ని చంపినందుట రాముడికి బ్రహ్మత్యా దోషం పట్టింది. దొంపదికి పోని ఎవడు చెప్పాడండి ఇది? కాదు, రాముడు అగ్ని ప్రవేశం చెయ్యమని చెప్పలేదు. ఘట్టం చదవండి. సీత వచ్చింది, ఇండైరెక్ట్గా సీతకి హింట్ ఇచ్చాడు. వానరులంతా ఎగబడి చూస్తున్నారు సీతని. సుగ్రీవుడంతా కోపడ్డారు, బుద్ధి లేదా అలా వేస్తాడు. రాముడు అప్పుడు అన్నాడు, యుద్ధాలు వచ్చిన వేళ, ప్రమాదాలు వచ్చిన వేళ, దేవాలయ సందర్భంలోనూ మహారాణులని ఎవళ్ళైనా చూడవచ్చును, నియమం ఉంది. ఈ వానరులంతా ఆవిడ కోసం కదా ప్రాణాలు పెట్టుకొచ్చింది, ఆవిడ కోసం యుద్ధం చేశారు, చూడకపోవడం ఏమిటి? సుగ్రీవ వెనక్కెళ్ళు అన్నాడు. ఇది మాట. అప్పుడే సీతకు అర్థమయ్యింది ఇదితో కొంపలు అంటుకుంటున్నాయని చెప్పి. అప్పుడు రాముడు చెప్పాడు, నిన్ను నేను కళ్ళకి జబ్బున్నవాడు చూడలేనట్టుగా చూడలేకపోతున్నాను. నా భార్యని దొంగిలించాడు గనక, అవమానం నాకు జరిగింది గనక నా శాయశక్తులు ఉపయోగించి రావణాసురుని వధించాను, నిన్ను విడిపించాను. ఇప్పుడు నువ్వు నా భార్యవి సరే, కానీ నాతో పాటు నా నగరానికి వచ్చి సింహాసనం మీద కూర్చోడానికి తగినటువంటి యోగ్యత లేని దానివి. ఎందుకో చెప్తా విను. ఇంతవరకు ఎవడికి జరగని అవమానం నాకు జరిగింది. భార్యని పరాయివాడు పరమ దుర్మార్గుడని ఎత్తుకెళ్ళాడు. అక్కడ ఏం జరిగింది, ఎవరెలా ఉన్నారు సంబంధం లేదు ప్రపంచానికి. ఈ వార్త అందరికీ తెలుసుండగా ఇలాంటి ఆవిడ్ని ఎలా తెచ్చుకున్నాడు రాముడు అనే మాట నాకు అవమానం వస్తుంది. అది వంశానికి దేశానికి అవమానము. అందుకని నువ్వు లక్ష్మణస్వామి ఏలుబడిలో ఉన్నా సరే ఉండు, అయోధ్య వచ్చి భరతుడి ఏలుబడిలో ఉన్నా సరే ఆ రక్షణలో ఉండు, శత్రుఘ్నుడి రక్షణలో ఉండు. లేదు ఎందుకు అలాంటి చోటికి రావడం అంటావా? విభీషణుడిని ప్రేమగానే చూసుకున్నాడు కదా, గౌరవంగానే, ఇక్కడే ఉండిపో. ఇది రాముడు చెప్పింది. రాముడు ఎందుకు చెప్పాడో శ్లోకాలు వరుసగా ఉన్నాయి. ఇది ఎలాంటిదంటే, మన అమ్మాయి ఇంటికి రావాలి 4:30కి, రాలేదు. మనం మనుషులం, రాలేదు. తర్వాత తెలిసింది ఎక్కడో ఉండకూడని చోట రాత్రిపూట అక్కడ ఉందని చెప్పి.
ఆ అమ్మాయికి ప్రమాదంలో పోవచ్చు. మరి 10 మంది ఊళ్ళో వాళ్ళు అంటారా అనరా? అంటారు. ఏం చేత మానవులం గనక రాముడు అదే మాట అన్నాడు. నీకు నాకు ఉన్న ప్రేమ ఇదంతా పక్కనట్టే పెట్టు, కాదంటలేదు. కానీ ఎవరిని పడితే వాడిని ఎత్తుకెళ్ళి చేశారు అలాంటి వాడు అక్కడున్నావు నువ్వు. ఇది జరిగింది, ఈ ప్రమాదం జరుగుతుంది కనుక నిన్ను శంకిస్తారు, నన్ను అవమానిస్తారు. అంత మాత్రమే కాదు, ఇంకొక చిన్న జోక్ ఉంది, ఎవడు పట్టించుకోరు. సీతాదేవి హనుమంతుని ఏమన్నాడు తెలుసా? మా భరతుడు సైన్యం పంపిస్తున్నాడా నాయన అంది. అంటే సీతాపహరణం జరిగిందన్నది అయోధ్యానగరం కూడా ప్రచారం అయ్యింది. అయోధ్యానగరమే కాదు, మిథిలా నగరానికి ప్రచారం అయ్యింది, చుట్టుపక్కల దేశాలన్నిటికీ ప్రచారం అయ్యింది. ఎందుకని? అక్కడి వార్తలు ఇక్కడికి రావటం లేదు, కానీ ఇక్కడి వార్త అక్కడికే పెడుతూనే ఉంది. రామాయణంలో క్లియర్గా ఉంది. ఇప్పుడు దేశంలో ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? ఎవరి మట్టికి వాళ్ళు. దీనికి ఉదాహరణ ఏమిటి? సుగ్రీవుడు బతికుండగా రుమని పట్టుకెళ్ళాడు వాలి. వాలి దగ్గర కొంతమంది ఉన్నారు వానరులు, వాళ్ళకి వ్యతిరేకమైన వానరులు ఉన్నారు. వాళ్ళ భార్యలను ఎత్తుకెళ్ళారు వాళ్ళు. కిష్కింధకాండలో ఉంది. ఇలా ఒక సంఘటన జరిగితే ఇన్ని చోట్ల అవుతుంది కనుక నేను స్వీకరించలేను రాజ్యానికి అన్నాడు. అప్పుడు ఆవిడ అంది ఏమిటి? ఇలాంటిదే అయితే ఈ వార్త ఏదో అక్కడే పంపించి ఉండాలి హనుమంతుడితోటి, నా ప్రాణం తీసుకుండేదాన్ని అని చెప్పి, మనం అగ్ని సాక్షిగా పెళ్లి చేసుకున్నాం కదా, ఆ అగ్నే నన్ను చూసుకోవాలి అని అగ్నిలో దుక్కితే అగ్ని నిప్పు కణాలన్నీ తోసేసి పట్టుకొచ్చాడు. అగ్ని ప్రవేశం చేసింది రాముడు చెయ్యమంటే కాదు. ఇంకొక చిన్న రహస్యం ఉంది ఇక్కడ. లక్ష్మణస్వామిని అనకూడని తిట్లన్నీ తిట్టింది అరణ్యంలో. నా మీద మనస్సు పెట్టుకుని భరతుడి తరఫున వచ్చావు నువ్వంది ఏకాంతంలో ఉంటే. ఎప్పుడైనా కానీ తప్పు ఏకాంతంలో ఉండగా జరిగితే శిక్ష బహిరంగంగా పడుతుంది. సీతాదేవి ఏకాంతంలో లక్ష్మణస్వామి తిట్టింది, లక్ష్మణుడే నిప్పు పట్టుకొచ్చి పెట్టాడు, బహిరంగంగా శిక్షపడింది. ఆఖరికి దశరథుడు కూడా ఉన్నాడు పైని వచ్చిన వాళ్ళల్లోనూ, విశ్వామిత్రుడు ఉన్నాడు. ఇది జరిగింది. రాముణ్ణి పట్టుకుని పబ్లిక్ను తిట్టింది 10 మంది మధ్యని. ఏమని తెలుసా? స్త్రీయం పురుష విగ్రహం, మా నాన్న మగాళ్ళ గురించి పెళ్లి చేశాడు, నన్ను తీసుకెళ్ళాలంటే వాడికి స్త్రీ అని నాన్నకేం తెలుసు? తప్పు కదా అది. దాని ప్రాయశ్చిత్తం ఇక్కడ ఖరదూషణాదులను చంపినప్పుడు తనంతట తాను వేడి కౌగిలించుకుంది. అదేమిటి? భార్య 10 మందిలో భర్తను తిట్టినప్పుడు పశ్చాత్తాపం చెందడం కాదుట ప్రాయశ్చిత్తము. ఏకాంతంలో భర్త ఉండగా తనంతట తాను వేడి కౌగిలించుకోవాలి. ఇది నియమాలు ఉన్నాయి దానికి. అలాగే రాముడు సీతని అనుమానించలేదు, బయట ఉండే ప్రపంచానికి ఇంత జరుగుతుందని చెప్పి. అలాంటిది 11,000 సంవత్సరాలు కాపురం చేస్తే దరిద్రుడు ఊళ్ళో ఉన్నవాడికి బుద్ధి లేదా? పరా ఇంట్లో ఉంది తెచ్చుకున్నాడు రాముడు అన్నాడు వాడు. అంటే లోకం మానవులు అన్నవాడు ఎంత దుర్మార్గులో చెప్పడానికి ఇది ఉదాహరణ. అంచేత రాముడు దేవుడే, మానవుడే దేవుడే. దేవుడు ఎలా అవుతాడు కాదు, దేవుడైన వాడు మానవుడిగా వస్తే ఎలా ప్రవర్తించాలో చెప్పడానికి రాముడే ఉదాహరణ. అది విశేషం. అందుకని రెండోసారి మళ్ళీ నువ్వు రెండోసారి అగ్ని ప్రవేశం చెయ్యి అన్నాడు పబ్లిక్ని. ఇదేమన్నా ఎగ్జిబిషన్ అనుకున్నావా, లేదా సర్కస్ కంపెనీ అనుకున్నావా? చెయ్యను, నేను భూమి లోపలికి వెళ్ళిపోతా. భూదేవత అడిగింది, నన్ను వెళ్ళిపోయింది. రెండోసారి చేయమన్నాడు. రెండోసారి చేయమంది కరెక్టే. అయోధ్య వచ్చిన తర్వాత అగ్ని ప్రవేశం చేసి చూపించు, నువ్వు అప్పుడు చేసావు కదా అన్నాడు రాముడు. ఉత్తరాఖండ్లో ఉంది. ఇదేమైనా షో అనుకున్నావా? పబ్లిక్ షో, మ్యాజిక్ షో అనుకున్నావా? నథింగ్ డూయింగ్. నీ మీదే నా మనస్సు ఉంటే భూదేవత వచ్చి ఖాళీ ఇచ్చి నన్ను తీసుకుపోగాక. భూదేవత పగిలింది, సింహాసనం వచ్చింది. కథ లోపల అర్థాన్ని చూడకుండా మనకి తెలుసున్న భావంతో చెప్పినట్టయితే ప్రతి పురాణము వేస్ట్ అవుతుంది. ఆఖరికి బైబిల్, ఖురాన్ ఇవన్నీ వేస్ట్ అవుతాయి. యథార్థం చదవండి, దాంట్లో ఉన్నది ఏమిటన్నది. అది ఏ గ్రంథమైనా సరే. ఓకే గురుగారు, చాలా చక్కగా తెలియజేశారు. ధన్యవాదాలండి.